ప్రైజ్ ది లార్డ్. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాను. దేవుడిచ్చిన కృపను బట్టి, దేవుడి నడిపింపును బట్టి ఈ రోజున నేను మీ మధ్యలోకి వచ్చి ఉన్నాను. ప్రతిరోజు కూడా దేవుడు ఒక మాట తెలియపరుస్తూ మన జీవితంలో ఉన్న శ్రమలను బట్టి, బాధలను బట్టి, కష్టాలను బట్టి ఎంతగానో ధైర్యపరిచి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అలాగే ఈ రోజున కూడా దేవుడు ఒక మాట తెలియపరచాలని ఎంతగానో ఆశిస్తూ నన్ను మీ మధ్యలోకి తీసుకొచ్చి ఉన్నాడు. ఈ రోజున దేవుడి వాక్యం ఒకసారి మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 32వ అధ్యాయం 11వ వచనం. నీతిమంతులారా, యెహోవాను బట్టి సంతోషించడి, ఉల్లాసించుడి. యథార్థ హృదయులారా, మీరందరూ ఆనందగానము చేయుడి. ఈ లోకంలో ఏ మానవుడు కూడా నీతిమంతుడు కాడు. మన నీతిమంతులుగా దేవుని బట్టి మనం సంతోషించాలన్నా, ఉల్లాసించాలన్నా కూడా ఈ లోకంలో ఈ భూమి ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన తండ్రిని, తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నందు మనం విశ్వసించి ఆయన నామంలో బాప్టిజం పొందిన వాళ్ళు మాత్రమే నీతిమంతులుగా మనం చేర్చబడతాం. ఈ లోకంలో నీతిమంతులు ఎవరు లేరు, ఎవరు కూడా పరిశుద్ధులు కారు. ఈ లోకంలో ప్రతి మానవుడు కూడా పాపే. ఈ లోకంలో పాపంతో కలిగి ప్రతి మానవుడు కూడా జన్మించి ఉన్నాడు. మరి మనం నీతిమంతులుగా ఉండాలి అంటే యేసుక్రీస్తు నందు నమ్మి విశ్వసించి నమ్మి బాప్తిసం పొందగలిగితేనే మనం నీతిమంతులుగా కలిగి ఉంటాం. ఈ లోకంలో దేవుని బట్టి మన సంతోషంతో మరి ఎంతగానో ఉల్లాసిస్తామని దావీదు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి యెహోవాను బట్టి సంతోషించుడని మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఈ రోజు నిన్ను నన్ను ఏర్పరచుకుని, ఈ రోజు నిన్ను నన్ను పాపంలో నుంచి మరి తుడిచివేసి తన పరిశుద్ధమైన రక్తంలో శుద్ధి చేసుకున్న దాన్ని బట్టి కూడా దేవుడికి మన కృతజ్ఞత తెలియపరుచుకుని ప్రతిరోజు కూడా మనం ఎంతగానో సంతోషంతో ఉండాలని ఈ రోజు నా దేవుడు మన అందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకంలో దేవుడు అందరికీ కూడా అవకాశం ఇవ్వలేదు ఆయన పరిశుద్ధ స్థలంలో నిలబడడానికి. కొంతమందికి ఈ రోజున పరిశుద్ధులుగా, ఈరోజు కొంతమందినే మరి దేవుడు ఏర్పరచుకుని ఆయన ఇచ్చిన కృపను బట్టి ఈ రోజున మన నీతిమంతులుగా కలిగి ఉన్నామని మనం గ్రహించాలి. ఈ రోజున ఎవరైతే నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో రక్షించబడి ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రోజున సంతోషంతో ఉన్నారని దేవుడు ఈ రోజున మన అందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే రేపు మరణించిన తర్వాత ఆయన మరి పరిశుద్ధమైన స్థలంలో మన అందరం కూడా మరి ఎప్పుడు కూడా సంతోషంగా ఉండగలుగుతామని ఈ రోజున మనందరితో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నా సహోదరి, నా సహోదరుడా, ఈ లోకంలో మనం ఈ రోజు వరకు, ఈ సెకండ్ వరకు దేవుని సన్నిధికి వస్తూ మరి ఎంత విశ్వాసంతో కలిగి ఉన్నా, దేవుని సన్నిధిలో నువ్వు ఎంత పరిచర్య చేసినా, దేవుని సన్నిధికి మరి నువ్వు ఎంత సహాయం ఫైనాన్షియల్ సపోర్ట్ చేసినా కూడా నువ్వు రక్షణ మారు మనసు లేకపోతే దేవుడు పరిశుద్ధమైన స్థలంలో నువ్వు నేను నిలబడలేము. అదేవిధంగా ఆయన నందు మనం సంతోషంగా ఉండలేము. ఎందుకంటే ఈ లోకంలో నమ్మిన వాడికే మనకు సంతోషం, నమ్మని వాడికి చాలా కఠినమైన పరీక్ష ఉంటే చాలా కఠినమైన స్థితి ఉంటుంది. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మిన వాడికి శిక్ష విధింపబడును అని యేసుక్రీస్తు లోకంలో మరి మరణాన్ని జయించిన తర్వాత మరి తండ్రి దగ్గరికి వెళుతూ తన శిష్యులకు తెలియపరుస్తూ ఉంటాడు. కాబట్టి ఈ లోకంలో ఉన్నన్ని రోజులు కూడా మనం సంతోషంగా ఉల్లాసించాలి అంటే కేవలం ఆయన ఒక్కడే మనకు మార్గం, ఆయన ఒక్కడే మనకి మన జీవితానికి సంతోషాన్ని ఇవ్వగలుగుతాడు. కాబట్టి నా సహోదరి, నా సహోదరుడా, దేవుని యందు మనం సంతోషంగా దేవుడి శక్తిని, దేవుడిని బలాన్ని మనం పొందుకోవాలన్నా, మన జీవితంలో ఉన్న వేదనలు, కష్టాలు, మన జీవితంలో ఉన్న సమస్యలు కూడా మన అన్నిటిని కూడా విడుదల పొందుకుని సంతోషంగా జీవితాన్ని జీవించాలి అంటే కేవలం ముందు ఆయన పరిశుద్ధతని మనం తెచ్చుకోవాలి. నమ్మి బాప్తిసం పొందరి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీరు పొందుకుంటారు అని మరి పేతురు గారు మాట్లాడుతూ ఉంటాడు కవి లోకంలో సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు. కాబట్టి దేవుడి శక్తిని మనం పొందుకోవాలి అంటే ముందు మనం పరిశుద్ధులుగా, నీతిమంతులుగా కలిగి ఉండాలని ఈ రోజున దేవుడు మన అందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి లోకంలో నీతిమంతులుగా చేర్చబడిన వాళ్ళందరూ కూడా సంతోషంతో మరి గంతులు వేయండి అని కూడా ఈ రోజున మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకంలో మనం సంతోషంగా ఉండగలుగుతాం, రేపు మరణించిన తర్వాత కూడా మనం ఎంతగానో ఘనంగా ఉండగలుగుతామని ఈ రోజున దేవుడు ఈ మాట ద్వారా మనం ఎంతగానో ధైర్యపరుస్తూ ఉన్నాడు. కాబట్టి నా సహోదరి, నా సహోదర, ఇంకెవరైతే నమ్మి బాప్టిజం పొందలేని స్థితిలో, ఇంకెవరైతే మరి బాప్టిజాన్ని మరి కొంచెం టైం ఉందిలే అని ఎవరైతే మరి డిలే చేస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరితో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నా మార్గం మీకు ఎంతో వెలుగిస్తుంది, నన్ను నమ్మి విశ్వసించగలిగితే మీరు గొప్ప విలువలను, గొప్ప సంతోషాన్ని ఈ లోకంలో పొందుకుంటారు, రేపు మరణించిన తర్వాత కూడా పొందుకోగలుగుతారని ఈ రోజున ఈ మాట ద్వారా దేవుడు ఎంతగానో మనందరిని కూడా ధైర్యపరిచి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ మాటను బట్టి, ఈ ఆలోచన బట్టి దేవునికి కృతజ్ఞత తెలియపరుచుకుని ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన యేసయ్య, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. అదిగో తండ్రి, ఈ రోజున మరి నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి అని ఎంతగానో తండ్రి
మాకు ఈ మాట తెలియపరిచి మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచి నదుగో తండ్రి నమ్మి బాప్తిసం పొందాలని, నమ్మి నీ నామంలో తండ్రి రక్షించబడి రాబోయే రోజుల్లో తండ్రి గొప్ప పొజిషన్లో సంతోషంగా తండ్రి నీ పరలోక రాజ్యంలో నిలబడాలని ప్రతి ఒక్కరితో కూడా తండ్రి ఈ మాటని, ఈ ఆలోచన తండ్రి బలపరిచి నడిపించి ఆదరించిన దాన్ని బట్టి కూడా నీకు వందనాలు. నదుగో తండ్రి ఈ వీడియో చూస్తున్న నా సహోదరి, నా సహోదరులు ప్రభా, ఇంకెవరైతే తండ్రి నేను నమ్మి బాప్తిసం పొందలేని పరిస్థితిలో, ఇంకెవరైతే తండ్రి నేను నీ శక్తిని గ్రహించలేకుండా తండ్రి ఈ లోకంలో తండ్రి విచ్చలవిడిగా జీవితం జీవిస్తూ మీ లోకంలో తండ్రి ఏదో మరి పాపానికి లోనైపోయి తండ్రి నీ దగ్గర నిలబడలేని స్థితిలో ఎవరు కలిగి ఉన్నారు నాకైతే తెలియదు. కానీ బ్రతుకు తండ్రి ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం తెచ్చుకుని వాళ్ళని కూడా తండ్రి నీ పరిశుద్ధమైన రక్తంలో తండ్రి మరి శుద్ధి చేసుకుని వాళ్ళు కూడా తండ్రి నీ పరలోక రాజ్యంలో సందడిగా నీ పరలోక రాజ్యంలో తండ్రి ఉల్లాసించే బిడ్డలుగా తండ్రి వాళ్ళని కూడా మరి ఏర్పరచుకుని నడిపించి ఆదరించి సహాయం చేయమని నేను కోరుకుని ఉన్నాను. నీవు ఇచ్చిన కృప, నీవు ఇచ్చిన దేవుని బట్టి ఈ మాటని, ఈ ఆలోచనని మరి నాకు, నా సహోదరి, నా సహోదరులందరూ కూడా ఇచ్చి తండ్రి రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరిని కూడా తండ్రి నీ పరిశుద్ధమైన రక్తంలో తండ్రి శుద్ధి చేసుకుని నీ రాకడ సమయానికి సిద్ధపడి చేసుకుంటున్నందుకు కూడా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. కాబట్టి ఈ మాటని మా హృదయంలో పెట్టుకుని మరి నీ రాకడ సమయం వరకు తండ్రి ఓర్పు కలిగి సహనం కలిగి ఉండే బిడ్డలుగా మమ్మల్ని బలపరిచి నడిపించి ఆదరించి సహాయం చేయమని నేను కోరుకుంటూ, నీ చిత్తం అయితే ప్రభా మళ్ళీ రేపు ఉదయ కాలమున నీ కాళ్ళ దగ్గరకు వచ్చినంత వరకు తండ్రి ఈ వాక్యాన్ని అనుసరించి మేము కూడా తండ్రి నాయన నీ యందు భయభక్తులు కలిగి ఉండే బిడ్డలుగా మమ్మల్ని బలపరిచి నడిపించి ఆదరించి సహాయం చేయమని కోరుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వేడుకున్నాను తండ్రి, ఆమేన్. కాబట్టి మనందరం కూడా ఈ రోజున దేవుడు మనందరితో మాట్లాడిన మాటను బట్టి ఇంకెవరైనా మరి రక్షణ మారు మనసులోకి రాకపోతే, బాప్తిసం పొందుకోకపోతే మనందరం కూడా దేవుని నమ్మి విశ్వసించి ఆయన నామంలో మనం శుద్ధి చేసుకుని రాబోయే రోజుల్లో మరి సంతోషంతో ఉల్లాసించి దేవుని ఆనందగానం చేయాలని దేవుడు ఎంతగానో ఆశిస్తూ ఉన్నాడు. కాబట్టి నా సహోదరి, నా సహోదరుల ఇంకెవరైనా బాప్తిసం పొందలేని స్థితిలో ఉంటే త్వరపడి తీసుకోవాలని ఈ రోజున దేవుడు మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్.